మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్దాలు, మోసాల ఫ్యాక్టరీ అని, మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసిన పార్టీ అని పేర్కొన్నారు. చంద్రబాబు పార్టీలతో జతకడితే మీ బిడ్డ అందరికీ మంచి చేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు వస్తుంటే మన రాష్ట్రానికి పొత్తుల నాయకులు వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు కానీ, దత్తపుత్రుడు కానీ, వదినమ్మ కానీ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు కూటమి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారని అన్నారు. ఓడిన వెంటనే మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతారని తెలిపారు. చంద్రబాబు కూటమి అంటే నాన్ లోకల్ కిట్టి పార్టీ అని, నయా ఈస్ట్ ఇండియా కంపెనీ అని, చంద్రబాబు కూటమిలో ఏ ఒక్కరికి రాష్ట్రంలో ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదని సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుది అబద్ధాలు, మోసాల ఫ్యాక్టరీ అయితే మనది ఇంటింటికి మంచి చేసి అభివృద్ధి చేసి ఆ పాలన చూపిస్తా ఉన్న మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా అటు చంద్రబాబు పార్టీలతో జత కడితే మీ బిడ్డ ప్రజలకు మంచి చేసి ఆ ప్రజలతోనే పొత్తు పెట్టుకొని ఈరోజు ధైర్యంగా ఒక్కడే మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు మీ సమక్షంలోకి ఈరోజు మీ బిడ్డ వచ్చాడు. మీ అందరితో కూడా ఈ సందర్భంగా నేను ఒకటి ఆలోచన చేయమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం, ఆ కుటుంబాల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని సవినయంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపే, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు, మళ్ళీ మోసపోవటము అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాను చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాలంలో నిర్వహించిన ప్రజాగలం సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ద్వారా 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వకుండా జే బ్రాండ్ మద్యం, గంజాయి ఇచ్చారని అన్నారు. తాగునీరు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. పక్కనే తుంగభద్ర నది ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు లేవన్నారు. జగనన్నను నమ్మి రాయలసీమ ప్రజలు మోసపోయారని తెలిపారు. ఎన్డీఏ కూటమి వల్లే మంత్రాలయం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కురవ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం. నేను అనుకున్నాను ఎంపీటీసీ అయినా పర్వాలా, నేను బుధం నుంచి వేసి పార్లమెంటుకు పంపించాలని ఎంపిక చేశానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాఘవేందర్ రెడ్డి ఇక్కడ ఎంపిక చేశాం. వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు. ఆ రోజు ఎమ్మెల్యే కాలేకపోయాడు. ఈరోజు తప్పకుండా మొట్టమొదటిసారి మీ ఉత్సాహం చూస్తున్నా. మొత్తం 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. గెలిపిస్తారా లేదా? సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారా లేదా? ఉంటామంటే గట్టిగా చెప్పండి. ఊర్లో చర్చ జరగాలి. మా వాళ్ళకి సీట్లు ఇచ్చారు, పేదవాళ్లకు సీట్లు ఇచ్చారు,
మాకు రాజ్యాధికారం ఇచ్చారు. ఈ రాజ్యాధికారం ద్వారా మా ప్రజలకు సేవ చేయమని చెప్పే అధికారం ఇచ్చారని ఇక్కడుండే యువతకు చెప్పండి, ఆడబిడ్డలకు చెప్పండి. పక్కనే తుంగభద్ర, పక్కనే కళ్ళకు కనపడుస్తా ఉంది నీళ్లు. తాగడానికి నీళ్లున్నాయా మీకు? ఉన్నాయా నీళ్లు? సాగునీరు వచ్చిందా మీకు? గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తున్నాయి ఇక్కడ. కానీ ఆ ఏట్లో ఉండే ఇసుక మాత్రం ఎమ్మెల్యే పెద్ద లీడర్. దానికి ఇసుక మాఫియా అవునా కాదా? తమ్ముళ్ళు, మీ వాగులో, మీ రివర్లో, మీ నదిలో ఇసుకుంటే దొంగలిచ్చే బాల నాగిరెడ్డి ఏమైనా ₹1 పనిచేశాడా మీకు? ఒక ఊరికి రోడ్డు వేశాడా మీకు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా మీకు? ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇంకా రోషం రాలా, మీకు కోపం రావడం లేదు. ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి? బడుగు జీవుల రక్తం దాగే దుర్మార్గులు ఈ బాలనాగిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, ఇంకొక పక్కన పత్తికొండ ఎమ్మెల్యే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఒక విషయం. ఇక్కడనే బీజేపీ నాయకులైన రామకృష్ణ గారు, జేఎస్పీ నాయకులు రామాంజనేయులు గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరోవైపు జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. అందరం కలిసి ఇంకో పక్కన సామాజిక న్యాయం. మళ్లీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న ప్రకటిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మాఫియా డాన్లతో పోరాడుతున్నామని, మన దశ దిశ మార్చుకునే ఎన్నికలివని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని, జగన్ సారా అమ్ముతూ 40,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి జిల్లాలోకి బయటి వారిని రానివ్వరు, కానీ వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఎయిడెడ్ విద్యా సంస్థలను పునరుద్ధరిస్తామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి 450 కోట్లు దోచేశారని, తమ ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని తెలిపారు. పత్తిపాడులో అడుగు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించాలని, జన సైనికులకు ఉన్న దమ్ము ధైర్యం వల్లే గూండా పార్టీని తట్టుకుంటున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్లినా గంజాయి విచ్చలవిడిగా లభిస్తోందని తెలిపారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే కూటమి లక్ష్యమని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రైతు కన్నీరు తుడిస్తేనే తనకు ఆనందమని, మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే తనకు ఆనందమని పేర్కొన్నారు. ఓడిపోయిన దశాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నానంటే యువత భవిష్యత్తు కోసమేనని తెలియజేశారు. దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను. నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని. జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చినవాడిని. తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి, పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నా, నేను మీకు అండగా ఉండేవాడిని. కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ముఖ్యంగా యువతకి మీకు ఎందుకు వనరులు లేవు? మీకు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డబ్బులు ఎటు వెళ్తున్నాయి? ఒకవైపు మీకు ఉపాధి అవకాశాలు లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ లేదు, పత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయడానికి అవకాశాలు లేవు. మరి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 40,000 కోట్లు సారా మీద, మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటూ 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ
మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, నేను దశాబ్దంగా 2009లో మన రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే నేను మాటిస్తే నిలబడతా. పత్తిపాడు రైతాంగానికి నేను నిలబడుతున్నాను. మీకు ఏదైతే సాగునీటి అవసరాలు ఉన్నాయో వాటికి నిలబడతాను. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు లెగుస్తా ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే కూటమి లక్ష్యం కోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్నవుతాను, మీ గుండెనవుతాను, మీ గుండె చప్పుడునవుతాను. మీరు ఎక్కడ ఉపాధి అవకాశాలు కానీ ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులను ఎక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏసీఐ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలనతో పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజు రాజ్పాల్, నరేందర్ సింగ్ బాలి సూచించారు. ఏసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా విధులపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకుని పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని పేర్కొన్నారు. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్ల శిక్షణా కార్యక్రమం నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి సాధారణ పరిశీలకులు మంజు రాజుపాల్, నరేందర్ సింగ్ బాలి హాజరై మైక్రో అబ్జర్వర్లకు పలు సూచనలు చేశారు. ఇందుకు శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి అంశంపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడంలో మైక్రో అబ్జర్వర్లు తమదైన పాత్ర పోషించాలన్నారు. పోలింగ్ ప్రక్రియ సమయంలో గుర్తించిన సమస్యాత్మక ఉల్లంఘనల అంశాలను జనరల్ అబ్జర్వర్లకు సరైన కమ్యూనికేషన్ మార్గం ద్వారా రిపోర్టు చేయాల్సి ఉంటుందన్నారు. 18 అంశాలతో కూడిన మైక్రో అబ్జర్వర్ల రిపోర్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక అందించాల్సి ఉంటుందన్నారు. మాక్ పోలింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా పోలింగ్ పార్టీ, పోలింగ్ ఏజెంట్లు, భద్రతా సిబ్బంది తదితరాలకు సంబంధించి ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిశిత పరిశీలన అవసరమని సాధారణ పరిశీలకులు మంజు రాజుపాల్, నరేందర్ సింగ్ బాలీలు పేర్కొన్నారు. ఈవీఎం ప్రాసెస్ ని చూడండి, చూసి అది చేస్తున్నప్పుడు మీకు దానిలో ఉన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మీరు చక్కగా మీరు ప్రాక్టికల్ చూస్తున్నప్పుడు ఇంకా ఒకసారి చూసారంటే తర్వాత మీరు ఎక్కడ ఇంకా థియరిటికల్ గా కూడా చదవాల్సిన అవసరం రాదు. కాబట్టి దయచేసి అందరూ ఈ కొంచెం టైం కేటాయించుకొని మీరు ఆ ఈవీఎంస్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని పొందవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో మా తరఫున మేము ముగిస్తున్నాం. దయచేసి మీరు మీ వంతు బాధ్యతగా ఈవీఎంస్ మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పొంది మీరు ఇక్కడి నుంచి వెళ్లవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మే 1వ తేదీ నుంచి డోర్ టు డోర్ బ్యాంకు ఖాతాల ద్వారా డీబీటీ విధానంలో పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. పెన్షన్ పంపిణీపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి మార్గదర్శకాలకు అనుగుణంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకునే చర్యలపై జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆదివారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారులతో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ప్రతినిధులతో కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 2,36,000 మందికి పైగా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉందని అన్నారు. వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నవారికి, మంచం పట్టి వీల్ చైర్కు పరిమితమైన వారికి, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఇంటి వద్దనే పెన్షన్లు నగదు రూపంలో అందజేయడం జరుగుతుందన్నారు. మిగిలిన పెన్షన్దారులకు ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా ద్వారా పెన్షన్ నగదును మే 1న ఉదయం 8:30 నుంచి జమ చేసేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. డీబీటీ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా డీబీటీ ద్వారా ఇవ్వాల్సినటువంటి బెనిఫిషరీస్ ఎవరు, ఈ విధంగా డేటాని సెర్ప్ అనేటువంటిది కన్సర్న్డ్ ఆ సెక్రటేరియట్లో ఉన్న ఆ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆర్ రూరల్లో ఉండేటువంటి ఆ వెల్ఫేర్ సెక్రటరీకి లాగిన్లోకి వెళ్తుంది.
ఆ కన్సర్న్ డిజిటల్ అసిస్టెంట్ ఆ డేటాను చూసుకొని ఏవైతే 4 కేటగిరీలో ఉన్నవి ఇప్పటికే మన లాస్ట్ మంత్లో కూడా మనం ఆ 4 కేటగిరీస్ కూడా సుమారుగా అది ఒక 28,000+ అనేటువంటి ఉన్నారు. సో అంటే డిజేబుల్డ్ కేటగిరీ, తర్వాత మనకి సికేడి ఉంటారు, తర్వాత డిఎంహెచ్ఓ ద్వారా డిఫరెంట్ హెల్త్ సీరియస్ ఎలిమెంట్స్ ద్వారా వచ్చేటువంటి పెన్షనర్స్ ఉంటారు, సైనిక్ వెల్ఫేర్కి సంబంధించిన విడోస్ ఉంటారు. ఆ లిస్ట్ వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ అనేటువంటిది మనం ఇచ్చాం. సో ఆ లిస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే సిస్టంలోనే వస్తుంది. వాళ్ళందరికీ కూడా 30వ తారీఖున అమౌంట్ అనేది డ్రా చేసుకొని 1వ తారీఖున టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటింటికి అనేటువంటిది వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మిగిలినటువంటి వాళ్ళు పెన్షనర్స్ వాళ్ళందరికీ కూడా డీబీటీ ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ మ్యాపింగ్ అయినటువంటి డేటా ఉంటుందో వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు ఉదయం 8:30 నుండి 10:30 మధ్యలో ఆ డేటాను తీసుకొని దాని అంతటికీ కూడా డీబీటీ మోడ్లో ట్రాన్స్ఫర్ అనేటువంటి చేయడం జరుగుతుంది. జగన్ పాలనలో మంత్రులకి సీఎం అపాయింట్మెంట్ దొరకలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్ఆర్ ఆశయాలు నిలబెడతారని ప్రజలు జగన్ కు ఓట్లేశారని అన్నారు. వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు పోలిక ఉందా అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరిందా, ఫీజు రియంబర్స్మెంటు బకాయిలను ఈ ప్రభుత్వం కళాశాలలకు చెల్లించలేదని అన్నారు. దీంతో కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని పేర్కొన్నారు. ప్రజలకు ఏం మేలు చేశారని జగన్కు ఓటేయాలన్నారు. వైఎస్ఆర్ ప్రజా దర్బారు పెట్టి ప్రజల మధ్య ఉండేవారని తెలిపారు. జగన్ ఎప్పుడైనా ప్రజలతో మమేకమయ్యారా? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్లీ ఓట్లు అడగనని చెప్పారు. చేశారా? మద్య నిషేధం చేయలేదు కదా, చివరికి సర్కారే మద్యం అమ్ముతోందన్నారు. ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ ఇలా ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయని తెలిపారు. జగన్ వాగ్దానాలన్నీ మద్యం షాపులోనే నిలబెట్టుకున్నట్లుందని చెప్పారు. నాసిరకం మద్యం కారణంగా రాష్ట్రంలో 25% మంది చనిపోతున్నారని తెలిపారు. జగన్ దేనికి సిద్ధం? 8 లక్షల కోట్లు అప్పు చేయటానికా? ప్రజల నెత్తిన కుచ్చుటోపి చెవిలో పూలు పెట్టడానికా? దేనికి సిద్ధం అని ధ్వజమెత్తారు. ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు? ఏం మేలు చేశారని వేయాలి వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారన్నా. రాజశేఖర రెడ్డి గారి వారసుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాడు అని ఓట్లేస్తే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలిక ఉందా? పొంతన ఉందా? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎక్కడ పెట్టుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని. రుణమాఫీ చేశాడు. డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద విత్తనాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, మద్దతు ధర అయితేనేమి, పెట్టుబడులు తగ్గించడం అయితేనేమి, ఎన్ని చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు? మరి ఉందా పాలన? ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? రైతులు మొత్తం అప్పు లేని రైతు లేకుండా పోయింది మన రాష్ట్రంలో. మొత్తం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునేవాడు లేదు. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితము చెప్పిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన మాట, నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్నవాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3,000 కోట్ల రూపాయలు రైతులు పక్కన పెట్టి మద్దతు ధర ఇచ్చారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పట్టుకొని 4,000 కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే రైతులకు డబ్బులు ఇచ్చారా? 4,000 కోట్లు ఏ సంవత్సరమైనా పక్కన పెట్టారా? ఏ రోజు పట్టించుకోలేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది అన్న. రాజశేఖర రెడ్డి గారికి బిడ్డలంటే ప్రాణం. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి, ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు? బిడ్డలను గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారన్నా? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సింది, స్కాలర్షిప్లు ఇవ్వాల్సింది. పాపం ఇప్పుడు బిడ్డల బిల్లులు కట్టక ఎంతమంది సర్టిఫికెట్లు ఆ కాలేజ్ వాళ్ళే అట్టి పెట్టుకున్నారు. బిడ్డలు చదవాలా లేదా అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడున్నారు. పోనీ ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే ఇచ్చారన్నా? వచ్చాయమ్మా? ఉద్యోగాలు వచ్చాయా? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖలో, నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అవి భర్తీ చేస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినాయా? 5 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2,30,000 ఉద్యోగాలు అప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టన్నా జగన్మోహన్ రెడ్డి గారు?
తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు పెట్టేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనకు అపూర్వ ఆదరణ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆర్యవయసులందరికీ అండగా నిలబడతానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. విద్యాధరపురం గుప్తా సెంటర్లోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఆర్యవయసుల సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి మద్దతు తెలుపుతున్న వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని హామీ ఇచ్చారు. ఆర్యవయసులంతా ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని సుజనా చౌదరి కోరారు. లోగడ 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు ఏం చేయలేదని కూడా తెలుసు. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అనేక విధాలుగా చేయవలసిన అవసరం ఉంది. స్వతంత్ర భారతదేశం వచ్చినాక అనేక ప్రజాప్రతినిధులు గత 35 సంవత్సరాల నుంచి కూడా ఏమీ చేసినట్టుగా కనపడలేదు. అసలు మనుషుల జీవితాలు మాత్రం దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మార్పు రావాలి అని అంటే ఇక్కడ మార్పు కావాలి అంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలంటే ఎంపీలు ఎక్కువ కావాలి. కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేలు ఎక్కువ కావాలి. కాబట్టి కమలం గుర్తుకు ఓటు వేయమని వాళ్ళందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. వాళ్ళ సమస్యలన్నీ వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయినాక మా సమస్యని మేము చెబుతామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను కూటమి నేతలు విమర్శించి నేడు అవే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామనటం హాస్యాస్పదంగా ఉందని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మండిపడ్డారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఆదరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని దేవినేని అవినాష్ కోరారు. నగరంలోని కృష్ణలంక 22వ డివిజన్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అవినాష్తో పాటు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, అభిమానులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రతి కుటుంబానికి అందినట్లు నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల ప్రజలు చెబుతున్నారని తెలిపారు. బ్రహ్మరాంబపురం ప్రాంతవాసులకు 70 సంవత్సరాల ఇళ్ల పట్టాల సమస్యలను జగన్ ప్రభుత్వం తీర్చిందన్నారు. టీడీపీ హయాంలో మోసపూరిత హామీలతో కాలం గడిపి నేడు జగన్ ప్రభుత్వం పై అసత్య ప్రచారానికి తెరలేపారని చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం టీడీపీ హయాంలో ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గాలికి వదిలేశారని అవినాష్ విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థలను విమర్శించి నేడు అవే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇవ్వాలని దేవినేని అవినాష్ కోరారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని మీరు గాలికి వదిలేశారని చెప్పని మేమందరం గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదో మీరు వచ్చి అబద్ధాలు చెప్పి అబద్ధాల ద్వారా ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పే ఒక ఆర్టు పైన చంద్రబాబు నాయుడు గారికి, కింద గద్దె రామ్మోహన్ గారికి. ఈరోజు మీరు ఏం చేశారో మీరు ఒక్కకన్నా చెప్పుకోగలరా? ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య క్లియర్ చేశారా? సంక్షేమ కార్యక్రమాలు అందించారా? అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? మీరు ఏం చేయగలిగారు? మేము చెప్పగలం. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక తీర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాను. అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వాహన మిత్ర, ఇళ్ల స్థలాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందజేశామని చెప్పాను. దాదాపుగా 22వ డివిజన్లో 8 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇక్కడే మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించడం జరిగింది. ధోబీ కానీ ఒక అభివృద్ధి కోసం షెడ్లు కానివ్వండి, వాళ్ళకి బట్టలు ఉతుక్కోవడం కావాల్సిన అన్నీ గారు చేస్తడం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయలతో మేము కార్యక్రమం చేసాం. 1 కోటి రూపాయలతో ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసాం. డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరేం చేశారు? టీడీపీ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పరిపాలన అంటే ప్రజారంజకంగా ఉండాలన్నారు. స్వార్థం కోసం దోపిడీ చేసి మోసం చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. నెల్లూరులోని షాదీ మంజిల్లో ముస్లింలతో నిన్న నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
తమ హయాంలో హైదరాబాద్లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశామని, హజ్ హౌస్ నిర్మించి పలువురిని మక్కా పంపించామని తెలిపారు. కడప, విజయవాడలో హజ్ హౌస్లు నిర్మించామని అన్నారు. 8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్ కట్టించామని, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్నారని అన్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు పెరిగాయన్నారు. నాసిరకం మద్యంతో కిడ్నీలు పాడై చనిపోతున్నారని తెలిపారు. టీడీపీ హయాంలో రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా చేశామన్నారు. అబ్దుల్ కలాం నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల కోసం పరిపాలించాలి. స్వార్థం కోసం దోపిడీ చేసి ప్రజల్ని మోసం చేస్తే ఎక్కువ రోజులు ఆ మోసాలు సాగవు. అందుకే మీరు చూడండి, 2014లో విభజన జరిగింది. ఆదాయం లేదు రాష్ట్రానికి. 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఫైనాన్స్ ఉంది. తెలంగాణ కంటే తలసరి ఆదాయం తక్కువ ఉంది. కానీ నాకు మనస్థిమిత ఉంది, మనోధైర్యం ఉంది. చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 20,000 మంది ముస్లిం సోదరమణులు ఉన్నారు. 5 వార్డులున్నాయి. అలాంటి సెంటర్లో ఒక ఆధునికమైనటువంటి మందిర్ని మేము కట్టామంటే, ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో, నెల్లూరు టౌన్లో 5 సంవత్సరాల్లో ఒక చిన్న బిల్డింగ్ మీకోసం కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది కట్టలేదు. ఇంకో పక్క మీరు చూడండి, మీకోసం నేను దుల్హాన్ తీసుకొచ్చాను. 13 జిల్లాలో ఉర్దూ 2వ భాష చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే రంజాన్ తోఫా తీసుకొచ్చాం, విదేశ విద్య తీసుకొచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, అందరికంటే పేదవాళ్ళు ముస్లింల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పైకి తీసుకురావాలని ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ వచ్చారు, ఈ 5 సంవత్సరాలు మీ ఆదాయం పెరిగిందా, ఖర్చులు పెరిగాయా? మీకేం కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. విదేశ విద్యా విధానం 527 మందిని విదేశాలకు పంపించి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మీ బిడ్డల భవిష్యత్తు తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10,000 మందికి ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దర్గాలు కట్టాం, మసీదులు కట్టాం, ఈద్గాలకు మరమ్మతులకు రిపేర్లకు ఇచ్చాం. ఇమాములకి, మౌజుములకి 5,000, 3,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైఎస్ఆర్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ సతీమణి సుధీరా కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఆదివారం సాయంత్రం 9వ డివిజన్లో స్థానిక నాయకులతో కలిసి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇన్ఛార్జితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి, కేశినేని హైమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లో వివిధ ప్రాంతాలలో అవినాష్ సోదరి క్రాంతి, ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజల్ని వారు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ, వైఎస్ఆర్సీపీ 2 పార్టీ వైఫల్యం చెందాయని తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొనుగుపాటి నాంచరయ్య విమర్శించారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. నగరంలోని తూర్పు నియోజకవర్గంలో 6వ డివిజన్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
పొనుగుపాటి నాంచారయ్య, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావుతో పాటు ఇండియా కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు, ఆప్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల పాటు చేసిన సేవలు గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఇండియా కూటమి తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించారని పొనుగుపాటి నాంచారయ్య తెలియజేశారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని, కావున ప్రజలు హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మతతత్వ పార్టీలను ప్రజలు బహిష్కరించి ఐకమత్యాన్ని కోరుకునే ఇండియా కూటమిని గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టం అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా చేస్తారని, విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో మెట్రో రైలు నిర్మాణం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పొనుగుపాటి నాంచారయ్య నేను యువజన కాంగ్రెస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు నిర్వహించి ఈ స్థాయికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నన్ను 2 సార్లు గుర్తించి 2019లో 2024లో కూడా నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా నేను కార్యకర్తలందరితో కూడా సంప్రదించి ఈరోజు ఈ ప్రచారాన్ని ప్రారంభించాను. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దారుణమైన వైఫల్యాలతో ప్రజలు విసిగి వేసారిపోయారు. అదేవిధంగా పెట్రోల్ రేట్లు కానీ, గ్యాస్ రేట్లు, డీజిల్ రేట్లు ఇవన్నీ కూడా పెంచి ప్రజల మీద అనేకమైనటువంటి భారాలు మోపిన నరేంద్ర మోడీ వైద్యులతోనే భారత ప్రజలకి విముక్తి. అదేవిధంగా భారతదేశంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి అనేక పోరాటాల కృషి ఫలితంగా ఇండియా కూటమి ఏర్పడింది. ఆ కూటమి ఫలితంగా ఆ కూటమి విజయం సాధిస్తేనే ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలన నుండి మనం విముక్తి పొందాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందే. శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో స్వచ్ఛమైన వేద విద్యను ఉచితంగా అందిస్తున్నామని శ్రీ కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ పాఠశాల స్టేట్ కోఆర్డినేటర్ లక్ష్మీ మాంధాత తెలిపారు. సనాతన ధర్మం, మన ప్రాచీన పద్ధతులు, సంప్రదాయాలను నేటి తరం యువతకు శిక్షణ అందించాలన్నదే కంచి పీఠం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నగరంలోని లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కంచి కామకోటి పీఠం ఇంటిగ్రేటెడ్ వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విజయవాడ శాఖ ఇన్ఛార్జి విష్ణుభట్ల పద్మావతి, వాలంటీర్ శ్రీరామ్ పాల్గొన్నారు. స్టేట్ కోఆర్డినేటర్ లక్ష్మీ మాందాత మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛమైన వేద విద్యను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే 6-7 తరగతులకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. ఆడపిల్లల కోసం తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల నిర్వహిస్తున్నట్లు లక్ష్మీ మాందాత పేర్కొన్నారు. ప్రస్తుతం తిరుపతి సంప్రదాయ పాఠశాలలో 350 కంటే ఎక్కువ మంది విద్యార్థులతో, అన్ని పాఠశాలల్లో మొత్తం 1000 మంది విద్యార్థులతో విద్య కొనసాగుతోందని అన్నారు. జగద్గురు శంకరాచార్యుల వారి మార్గదర్శకత్వంలో ప్రత్యక్ష చారిటబుల్ ట్రస్ట్ చెన్నై వారిచే 2015లో సమరూపాదాయ పాఠశాలలు ప్రారంభించామని అన్నారు. ప్రత్యక్ష ట్రస్టు కంచి పీఠం ప్రధాన ఉద్దేశం సనాతన ధర్మాన్ని పరిరక్షించడంపై దృష్టి కేంద్రీకరించామని అన్నారు. మన ప్రాచీన పద్ధతులు, సంప్రదాయాలను ట్రస్ట్ నిర్వహిస్తున్న పాఠశాలలు సమీకృత విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ఇంగ్లీష్ చదువుతో పాటు మన కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రెడిషను మొత్తం అందరి విద్యార్థులకి ఇవ్వాలి అన్న దానికని ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే వాళ్ళ కల్చరు, వాళ్ళ ట్రెడిషన్స్ నేర్చుకుంటూ 3 లాంగ్వేజెస్, ఇంగ్లీషు, మాతృభాష, సంస్కృతము నేర్చుకోవాలి, వాళ్ళ కుల వృత్తి నేర్చుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి అన్న దాని మీద మొదలుపెట్టినది ఈ కంచి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు. అందులో ఆడపిల్లలది సాంప్రదాయ పాఠశాల అని చెప్పి మొదలుపెట్టినది. తిరుపతిలో 2015లో 15 మంది పిల్లలతో మొదలైనది. అక్కడ స్కూల్లో 7వ క్లాస్ నుంచి డిగ్రీ, పీజీ దాకా ఉన్నాయి, అన్ని గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత విజయవాడ ఎంపీసీ, తర్వాత వాళ్ళకి కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ అనలిస్ట్ CGA కోర్సుతో పాటు ఇంజనీరింగ్ ట్రైనింగ్ అవుతోంది. దీనికి ఈక్వలెంట్గా మహబూబ్ నగర్లో సిమిలర్ బ్రాంచ్ పెట్టడం జరిగింది. హైదరాబాద్లో స్కూల్ లెవెల్ ఉంది. మహారాష్ట్ర కల్చర్ కోసం అని చెప్పి నాసిక్ అండ్ పూణేలో స్కూల్ లెవెల్ 6వ క్లాస్ నుంచి 12th దాకా పెట్టారు. తిరువానికావల్ ట్రిచి దగ్గర ఆడపిల్లలకి స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ దాకా స్మార్త బ్రాహ్మణులకు మాత్రమే పెట్టారు అక్కడ. ఇవన్నీ పాఠశాలలు ఏమేంటి అని అంటే, ఆడపిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే ఒక కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఆ కుటుంబానికి కల్చర్ అంతా ఈ ఆడపిల్లల ద్వారా పిల్లలకి నేర్పడం జరుగుతుంది రేపు పొద్దున్న అన్న దాని మీద ఇది పెట్టడం జరిగింది.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఎవరూ పోటీ చేయడం లేదు కాబట్టే తనను టీడీపీ అభిమానిగా తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇట్టా భవానీ తెలిపారు. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ప్రజలు ఆదరించాలని కోరారు. నియోజకవర్గ సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని అసెంబ్లీలో వాణిని వినిపించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాను సోమవారం నుండి ప్రచారం చేస్తున్నట్లు ఇండిపెండెంట్ అభ్యర్థి ఇట్టా భవానీ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 47వ డివిజన్లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సోమవారం ఎన్నికల కమిషన్ తనకు సింబల్ ఇస్తుందని, ఈసీ ఇచ్చే సింబల్ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తానని, గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. అసెంబ్లీలో పశ్చిమ నియోజకవర్గ సమస్యలపై వాణిని గట్టిగా వినిపిస్తానని అన్నారు. అరాచక పాలన చేస్తున్న జగన్ను ఇంటికి సాగనంపాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేదు కాబట్టే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నానని అన్నారు. వెస్టులో టీడీపీ పోటీలో లేకపోవడంతో ఓటర్లు అయోమయంలో ఉన్నారని, అందుకే తాను టీడీపీ అభిమానిగా, కార్యకర్తగా ఇండిపెండెంట్ గా పోటీలో ఉన్నానని పేర్కొన్నారు. ఓటర్లు మీ ఓటును నోటుకు అమ్ముకోవద్దని, మీకోసం పనిచేసే తనలాంటి విజ్ఞానవంతులను గెలిపించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి ఇండిపెండెంట్గా ఏదైతే సింబల్ వస్తుందో అది ప్రతి ఒక్క ఛానల్ ద్వారా, ప్రతి ఒక్క మీడియా ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, అన్ని ఛానల్స్ ద్వారా నేను పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది రేపు ఉదయం 11 గంటల నుంచి. అలాగే గత సంవత్సరం 2019 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు 47వ డివిజన్కి చెందిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నా కోసం ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి నన్ను గెలిపించడానికి చాలా సహకారంగా ముందుకొచ్చారు. అదేవిధంగా ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా ఈసారి 22 డివిజన్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్యలపైన నేను వాళ్ళ సమస్యల్ని పై స్థాయి వరకు తీసుకువెళ్ళడానికి, ముందడుగు వేయడానికి ఈ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అలాగే నేను ఇప్పుడు ఉన్న టైం చాలా తక్కువ ఉంది కాబట్టి, ఎలక్షన్ డేట్ కూడా చాలా దగ్గరగా ఉంది కాబట్టి 13వ తారీఖున ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఈలోపే మనము ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ఏంటనేది తెలుసుకొని వాళ్ళ సమస్యలను రానున్న రోజుల్లో ఎలా పరిష్కరించాలి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా తీర్చాలి అనే దాని మీద నేను మాట్లాడటం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరొకసారి నేను ఇచ్చే సింబల్ ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తించి ఆ సింబల్కి ఖచ్చితంగా ఓటు వేయండి. మీ అందరి మద్దతు నాకు తెలపండి. అనంతరం స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఇట్టా భవానీ లాంటి పనిచేసే నాయకులను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. గతంలో 47వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన అనుభవం ఉందని, ఆమె అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజాసేవలో ఉన్నారని వ్యాఖ్యానించారు. పశ్చిమ నియోజకవర్గంలో సైకిల్ గుర్తులేదు కాబట్టి ఇతర పార్టీలకు తమ మద్దతు తెలిపే ప్రసక్తే లేదని, అందుకే పనిచేసే ఇట్టా భవానీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఇక్కడ జనసేన ఉన్నా కూడా జనసేనకు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళం. జనసేన లేదు, దాంతోపాటు సైకిల్ గుర్తు కూడా లేదు. సో వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ పెట్టినా కూడా వీఆర్ నాట్ రెడీ టు ఓట్ ఫర్ దెమ్. సో మేము ఓట్ వేయడానికి సిద్ధంగా లేము. సో ఇంతకుముందు 2019 ఎలక్షన్స్లో ఇట్టా భవానీ గారు మా కార్పొరేటర్ అభ్యర్థిగా ఇక్కడ నామినేట్ చేసుకొని తనకి మేమందరం మద్దతు తెలిపాం కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ టీడీపీ లేకపోయినా ఆ అమ్మాయి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంది కాబట్టి ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆ అమ్మాయి పోటీ చేస్తుంది కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి అమ్మాయికి మా తరపు నుంచి మేము ఎంతైతే మద్దతు ఇవ్వగలుగుతామో అంతవరకు మాకున్న మా స్వయం కృషితో పాటు మా సైడ్ నుంచి మేము 100% ఎఫర్ట్ పెట్టి అమ్మాయిని మేము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నాము.